తిని చూస్తామంట అంటే ఉప్పు లేని కూర పప్పు లేదు తిండి పొలం పెద్దగా అవుతుంది పెద్దగా అవుతాయి. నిప్పట్లు తయారు చేసేదానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని షార్ట్ వీడియోలో చెప్పాను. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇది ఓపికతో కూడిన పని, మధ్యలో వదిలేసి మాత్రం వెళ్ళిపోకండి. ప్రధానికి ఉప్పు ఉప్పు అనుకుంటా, ఉప్పు వేద్దండి. కారం ఉంది కదా, కారం ఉంటాయి అప్పుడు సార్. ఉప్పు లేని కూర 10 రుచులకు అంటారు. ఉప్పు లేని కూర 10 రుచులకు పప్పు లేదు తిండి పొలము లేదు. పప్పు లేకుండా తిండి ఏం బాగుంటుంది. ముద్ద పెద్దగా అవుతుంది పెద్దగా అవుతాయి. సరిగా ఉందిలే, ఒకరికి ఒకటి సరిపోతుంది. బుద్ధినదవుడు కాదు, బుద్ధినదవుడు ఏంటి కాదు, ఎవరికి అట్లా సాయంత్రం పూట ఎవడన్నా నోరు రుచి కావాలన్నప్పుడు ఒకటి తింటే, లేదా ఇట్లా పారడకంట ఒకటి అట్లా పారడకంట ఒకటి తింటే అయిపోతుంది. పిండి చూసేకి ఇంత ఉంది కానీ అన్నీ చేస్తే రవ్వనే అయ్యేది. ఎన్ని అయితే కొన్ని తిప్పి కొడితే అంతే, ఓ 30 తలాకెన్నో వస్తాయి. తలా ఒక్కరికి 5 5 25 అంతే, 5 6 వస్తాయి. అంటే కలిపేది పిండి బాగా కలిపినారు. పిండి రాదన్న ఏంటి వేద్దామప్పా, నేను అట్లా చేయప్పా. తిని చూద్దామంటే ఎట్లున్నాయి. ఇంకొంచెం చల్లగా, ఇప్పుడు కరం అంటున్నా, ఇంకొంచెం చల్లగా అయితే ఉప్పు అట్లదేమి వేద్దాం, బాగా కారం కూడా సరిపోయింది నీట్గా.